ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈజీ కుకింగ్ విత్ గ్రేస్. ఈరోజు వీడియో ఏంటంటే మనం కలర్ పేపర్స్తో కేక్ మౌల్డ్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే తయారు చేసినవి కొన్ని ఇలా చూపిస్తున్నాను. కలర్ పేపర్స్ అన్నమాట. అవి వాటితో తయారు చేశాను. చాలా ఈజీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈసారి వీడియోలో నేను ఈ కలర్ పేపర్స్తో కేక్ని తయారు చేసి ఖచ్చితంగా చూపిస్తాను ఫ్రెండ్స్. ప్రస్తుతానికైతే కేక్ మౌల్డ్స్ని తయారు చేశాను. నేను ఇక్కడ బ్లూ కలర్ పేపర్ని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. దీనికి ఏం అవసరం లేదు, ఒక సీజర్ అయితే అవసరం, అంతే అనమాట. మనము ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి కలర్ పేపర్ని. నేను చూపిస్తున్న విధంగా తయారు చేసుకొని ఈజీగా అయిపోయిద్ది అనమాట. అలానే నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. నా ఛానల్లో రెసిపీస్ ఉన్నాయి. ఫస్ట్ టైం అనమాట ఇది క్రాఫ్ట్ వీడియో. చాలా రెసిపీస్ అయితే పోస్ట్ చేశాను. ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది చాలా అవసరం అన్నమాట. సో ఈ విధంగా మనం పేపర్ని చింపుకోవాలన్నమాట. స్క్వేర్ రావాలి మనకి. నేను ఆ పేపర్ మళ్ళీ స్క్వేర్ లాగా చింపుకున్నాను. స్క్వేర్ లాగా చేసుకున్న తర్వాత, స్క్వేర్ అంటే మనకి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలన్నమాట. సో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పేపర్ని మనం చింపుకుంటే స్క్వేర్ లాగా రావాలి. దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అక్కడిది కట్ చేసుకోవాలి. సో మీరు చూస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమైపోయింది. మీరు కూడా ఖచ్చితంగా కేక్ మౌల్డ్స్ అనేది తయారు చేసుకోండి ఈజీగా. ఇంట్లో మనం కేక్ మౌల్డ్స్ తోటి కేక్స్ అయితే తయారు చేసుకోవచ్చు. కప్ కేక్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, చాలామందికి ఇష్టం ఉంటుంది కదా. సో నా నెక్స్ట్ వీడియోలో ఈ కేక్ మౌల్డ్స్ తోటి నేను కేక్ అనేది, కప్ కేక్స్ అనేవి తయారు చేసి చూపిస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో ఇప్పటివరకు నేను 100 వీడియోస్ అయితే పెట్టాను రెసిపీస్. సో ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి. మాలాంటి క్రియేటర్స్ని కూడా మీరే ఎంకరేజ్ చేయాలన్నమాట, మీరే సపోర్ట్ చేయాలి. సో ఖచ్చితంగా మీకు ఇది కానీ నచ్చినట్లయితే నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఇక్కడ నుంచి నేను మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను.